అదేమిటండి? ఏమిటేమిటండి, మొదటంతా అమ్మాయిని చూడను రాను అని పట్టుబట్టాడు. ఇప్పుడు అమ్మాయిని చూసిన తర్వాత లక్ష్మి జాసలో పడ్డాడు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు, మనం వెంటనే వెళ్ళి తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఏమంటావు? ఏమంటావు? నేను అవునన్న తర్వాత నువ్వు కాదంటావా? దేవేం వాచమదనంత దేవాస్తాం విశ్వరూపాః పశవో మదంతే సానో మంత్రే శబోర్జందుహానాధేనురుపాగస్మానుపతుష్టుతైతో సుమహోర్తోస్తుచ్చన గృహంతో సుమహోర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో. అయ్యా, ఈ తాంబూలాలు మార్చుకోండి. ఈ ఆభరణాలు పసుపు కుంకుమ అమ్మాయికి ఇవ్వండి అమ్మా. శతమానం భవతి శతాజ పురుష శతేంద్రిజ ఆయుష్యేవేంద్రిజే ప్రతిష్టతి. హే స్వీట్, హలో. మిమ్మల్నేనండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. తెలిస్తే నా దారికి అడ్డు రావడానికి ధైర్యం చేసేవాడివే కాదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అన్నిట్లోనా? అయితే ఓడిపోతావు. నాకు ఆ భయం లేదులేండి. నేను అనుకున్నది చెప్పగలను. చూడండి. చూసారా, మీరు చెప్పగానే ఆగిపోయాను. మీరంటే నాకెంతో గౌరవం. అలాగే మీ అందాన్ని ఆరాధిస్తున్నాను. మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. ఆ మహాభాగ్యాన్ని వరంగా ఇవ్వమని కోరుకుంటున్నాను. చూడండి, మనం ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం ఏమంత బాగోదు. అందుకని ఎటైనా ఏకాంతంగా వెళ్ళి మాట్లాడుకుందాం. ఎటైనా అంటే? యాజ్ యు లైక్. తాజ్, చోళా, సవేరా, ఎనీవేర్ యాజ్ యు లైక్. కమ్ ఆన్. ఏయ్, చేతికి చిక్కిన పిట్టను రెక్కలు విరిచేస్తా, కానీ ఎగిరిపోనివ్వను. ఈ సన్మానం కూడా కావాలా? వదిలిపెడతావా? ఆడదంటే ఆదిశక్తి అని తెలుసుకో. సంఘానికి చీడ పురుగులైన నీలాంటి నీచులకి ఎప్పటికైనా మా ఆడజాతి గుణపాఠం నేర్పుతుందని గుర్తుంచుకో. బీ కేర్ఫుల్. కంటిది బతుకు పగడాల పడవంటిది అడుగడుగు సుడిగుండమై అల్లాడిపోతుంటది. వయసేమో వరగంటిది, దాని సొగుసేమో నురగంటిది. అరిటాకు కెరటాలలో ఆటాడిపోతుంటది. ఏ గురుడు చేశాడో ఆ పడవ సేత, ఏ బొమ్మ రాశాడో ఈ బొమ్మ రాత. సిరిదేవి సింగారి శిలక, సిరిమల్లె సొగసైన నడక. అమ్మరో అందాల బొమ్మ, ఏడేడు జనమాల గూడు కడతావమ్మ. సిరిదేవి సింగారి శిలక, సిరిమల్లె సొగసైన నడక. కంట్రోల్ రూమ్. ఏమిటి? టీఎన్ఏ 6979 కార్లోనా? ఓకే, మేము కనుక్కుంటాం. హెడ్ క్వార్టర్స్, నేను ఇన్స్పెక్టర్ రామారావుని మాట్లాడుతున్నాను.
TNE 6979 కారులో ఎవరో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెట్టున్నారు. మీరు ఇమీడియట్ గా ఫాలో చేయండి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. వదిలు. హ్యాండ్స్ అప్. హలో, అవునండి, నేనే శ్రీధరాన్ని మాట్లాడుతున్నాను. ఏం జరిగిందండి? ఏమండి, ఏం జరిగింది? మాట్లాడరే. ఏమండి, ఏం జరిగిందంటే చెప్పరేమండి? ఏమండి, మాట్లాడండి, మాట్లాడండి. నెలవంక ఎలిగిందట, కలికి కులదీపమయ్యుదట, రాకాసి ఆకాశమే రాహువై మింగిందట, పసిగుండె పరితాపమే పల్లసిటి మంటలయ్యుదట, శోకాల తన లోకమై ఏకాకి ఏక్షుదట, గుడిలాటి గుండెల్లో బడబానలం రేగి బంగారు కొలిమల్లె బతుకాయనంట, సిరిదేవి సింగారి శిలక, సిరిమల్లె సొగసైన నడక, సిరిదేవి సింగారి శిలక. ఏవండి, మాట్లాడరేవండి. ఇంత మహాపాపం జరిగినా కాలచక్రం గతుకుల్లో పడి ఆగిపోకుండా సాగిపోతూనే ఉంది. గాలి నిలిచిపోలేదు, భూమి బ్రద్దలైపోలేదు, లోకం ఒక్క అరక్షణం ఆగి ఏమిటి ఘోరమని నోరెత్తి అడగలేదు. ఏం మాట్లాడగలను జనం? మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇంత బెంబేలు పడితే ఎలా చెప్పండి? నేనే కాదు జానకి, ఆడపిల్లను కన్న తండ్రి ఎవరైనా తన కూతురు బ్రతుకునిలా ఒక రాబందు నవిలేస్తే ఏమవుతుంది? గుండె పగిలిపోతుంది. ఒక్కగానొక్క కూతురు, దాని పెళ్లి వైభవంగా జరిపించాలని, అది కళకళ్ళాడుతూ కాపురం చేస్తుంటే కళ్ళారా చూడాలని ఎన్నో కళ్ళు కన్నా. నాకు తల్లిగా, తండ్రిగా, కొండంత అండగా మెలిగిన నా చిన్నారి తల్లి
చల్లని నీడలో నా చివరి జీవితాన్ని గడపాలని ఎంతగానో కోరుకున్నా. నా కోరికలన్నీ ముక్కలైపోయాయి జానకి. దాని బ్రతికే అంతమైపోతుంది. అంత మాటనకండి, అంత మాటనకండి. పాము కాటేసిన ప్రాణం ఉన్నంత వరకు ఆ విషయానికి విరుగుడేదో చూడాలి గాని విధికి వదిలేసి ఎలా ఊరుకోగలవండి? కాలకూట విషానికైనా విరుగుడంటూ ఉంది గాని కన్యపడుచు శీలాన్ని హరించిన కామాంతుడి విషపు కాటుకు మాత్రం విరుగుడు ఈ సృష్టిలోనే లేదు జానకి, ఈ సృష్టిలోనే లేదు. ఈ పాపానికి గురైసిలగా మారిపోయిన మన బిడ్డను లోక వేలెత్తి చూపించడం నేను భరించలేనండి. దానికి ఏదో దారి చూపించండి. చూస్తాను జానకి. ఆ పాపాత్ముడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి దీనికి ఏదైనా మార్గం చూపించమని వాళ్ళని అడుగుతాను, ప్రాధేయపడతాను. మన లక్ష్మి తిరిగి తలెత్తు తిరగడానికి నేనేమైనా చేస్తాను. వస్తాను. ఖర్చైనా సరే తెల్లారు లోపల మొదలు విడిపించి తీరాలి. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసాం అత్తగారు, ఏం లాభం లేకపోయింది. ఇప్పుడు ఇక లక్షలు ఖర్చు పెట్టడమే కాదు, ఇంకా దేవుడి దిగి వచ్చినా మన మధును కాపాడలేడు. అయ్యో, మరి ఇప్పుడు ఏమిటి చేయడం? ఎవరైనా నువ్వు? అగో, మంచి మర్యాద లేకుండా మా లాంటి వాళ్ళు ఇళ్లకు ఎప్పుడు పడితే అప్పుడు ఆడానా? మంచి మంటలో గెలిచింది, అందుకే రావాల్సి వచ్చింది. ఆగో, ఎవరయ్యా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా పేరు శ్రీధర్రావు. ఈ రోజు మీ కొడుకు చేసిన దురాగతం మీకు తెలిసే ఉంటుంది. చెప్పేదేదో సరిగ్గా చెప్పు. కన్న తండ్రిని నా నోటి మీదుగా ఏమని చెప్పను, ఎలా చెప్పను? మనిషి అయిన వాడెవడో చేయకూడని పాపిష్టి పని చేశాడమ్మా నీ కొడుకు. నా కూతురు నూరేళ్ల బ్రతుకు బుగ్గిపాలు చేశాడు. ఆడపిల్లని కన్న వాళ్ళందరికీ ఇదొక ఆట అయిపోయింది. కోటీశ్వరరాలు కొడుకు కదా అని ఆడపిల్లలందరూ వాడిని వల్లో వేసుకోవాలని వాడి చుట్టూ తిరుగుతుంటే వాడు మాత్రం ఊరుకుంటాడా? మగవాడన్న వాడికి మనసు మారదా? కన్ను చెదరదా? చెయ్యి తగులితే చాలు తమ పరువంతా పోయిందన్నట్టు మా ఇంటి మీదకి రావడం, మా డబ్బు గుంజాలనేగా. నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఈ దుర్గమ్మ దగ్గర నీ పప్పులేం ఉడకవు. వెళ్ళావు. చూడమ్మా, చూడమ్మా, కొడుకుని గారాబం చేయొచ్చు, కానీ అతని దుర్మార్గాన్ని మాత్రం సమర్థించకూడదు. అందుకే ఇలా బరి తెగించిపోయాడు, పశువులా ప్రవర్తించాడు. చాలించాయ్యా. కన్న కూతుర్ని అదుపు ఆజ్ఞలో పెట్టుకోవాలన్న జ్ఞానం నీకుండక్కర్లా? పెళ్లిడొచ్చిన పిల్లని ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చి పైగా పితిరీలు చేయడానికి వచ్చావా? నువ్వు ఆడపిల్లని కన్నా తల్లివి, అలా అనటం భావ్యం కాదు. కడుపు తీపి నీకు తెలియంది కాదు. జరిగిన అత్యాచారాన్ని చక్కదిద్దడానికి మార్గం ఏదైనా చెప్పమ్మా. మేం చెప్పాలా? మాకేం పట్టింది? అలా బెదిరించి పారేయకమ్మా. పిల్లలు చేసిన తప్పుల్ని కన్నవాళ్లే సర్దిద్దాలి. తప్పు నీ కూతురుదైతే మేమందరూ సరిదిద్దుకోవాలి. మా వాడు మగాడు, వాడేం చేసినా తప్పు లేదు. ఆ ఏడుపు ఏమిటో సూటిగా ఏడవు. చూడమ్మా, తొలిసారి చేయబట్టుకున్న వాడికి బ్రతుకంతా తోడు నీడగా ఉండి భార్యగా సేవ చేయటం మన సాంప్రదాయం. జరిగింది చిరిగిపోవటానికి, మన రెండు కుటుంబాల పరువు నిలబట్టడానికి మనం చేయగలిగింది ఒక్కటే ఉందమ్మా. మా లక్ష్మిని మీ కోడలుగా చేసుకోండి. పోయింది నీ పరువు గాని మాకే. నీకు చేతనైతే దారే పోయే వాడికి ఎవరికైనా నీ కూతుర్ని కట్టబెట్టి నీ పరువు నిలబెట్టుకో. కాలు జారిన దాన్ని నా కోడలుగా చేసుకోవడానికి నాకేం కర్మ పట్ల. పోనీ తప్పు చేసి జైల్లో పడ్డ నీ బిడ్డ గతి ఏమవుతుందో కనీసం అదైనా పట్టించుకోమ్మా. ఏదైతే అదే అవుతుంది. నోరు మూసుకొని వెళ్ళు. అంత మొండిగా మాట్లాడకమ్మా. నా బిడ్డ బ్రతుకు మూడు కానీకమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు కాళ్ళు పట్టుకోకర్లే, చేతులు పట్టుకోకర్లే. ముందు బయటకు నడు. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడొద్దమ్మా. అది నీలాంటి ఒక తల్లి కన్నా బిడ్డేనని కనికరించమ్మా. నువ్వు కాదంటే దాని బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించమ్మా. చెడిపోయిన వాళ్ళందరి గతి ఏమిటో నీ కూతురు గతి అదే. అదో గతి. మర్యాదగా వెళ్తావా? మెడపట్టు గంటించమంటావా? ఏంటి? అభం శుభం తెలియని నా బిడ్డ బ్రతుకు అధ్వాన్నమైపోవటానికి కారణం నీ కొడుకు. దాన్ని కాస్త కనికరించండి, ఏదైనా మార్గం చూపించండి అని నేను కాళ్ళా వేళ్లా పడి బ్రతిమాలుతుంటే నన్ను మెడబట్టి బయటికి గెంటిస్తానంటావా?
ఐశ్వర్యంతో నీ కళ్ళకు పొరలు కమ్మాయి. అహంకారంతో నువ్వు ఒక ఆడదానివే అన్న సంగతి మర్చిపోయావు. నీకు ఇదే చెప్తున్నాను, నా బిడ్డ కన్నీళ్ళే కార్చిచ్చై నీ గుండెల్ని దహించి వేస్తాయి. ఆడదానికి ఆడదే శత్రువు అంటే అబద్ధం అనుకున్నాను, అది అక్షరాల నిజం. పచ్చి పచ్చి నెత్తురు తాగే రాక్షసిని గంటనయ్యం. ఏనాటికైనా నీ పాపం నిన్నే తిప్పి కొడుతుంది. నోర్మయ్, ఇప్పటికైనా పెట్టావా? విడబట్టు గంటించమంటావా? నీకేనా చెప్పేది? బుద్ధి లేదు, ఓ బయటికి.